అప్పుల బాధతో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘన్పూర్లో ఘోర విషాదం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లల్ని సంపులో పడేసి తండ్రి కూడా సూసైడ్ చేసుకున్నాడు. సలికేలపురం శివార్లోని మామిడి తోటలో వెలుగు చూసింది ఘటన. మృతులు డోకూరు గ్రామానికి చెందిన గంగుల నరసింహ కుటుంబ సభ్యులు. అప్పుల టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అంటూ నరసింహ ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశాడు. 150 ఎకరాల మామిడి తోట లీజ్కి తీసుకుని నరసింహ నష్టపోయినట్టుగా తెలుస్తోంది. హోమ్ లోన్ రికవరీ సిబ్బంది వేధింపులే కారణమా అంటూ పోలీసులు కూడా మరో కోణంలో కూడా విచారిస్తున్నారు. బాగా తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ట్రై చేసిన, నా వల్ల అయితే లేదు. ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నా, అయినా ఎవరు వినట్లేదు. నాకు గడతావు అట్లా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆడికైనా సరే గద్వాల ఒత్తిడి ఎక్కువైంది. గద్వాల కట్టేసిన, దేని గద్వాల ఫోర్స్ ఎక్కువైంది. అంత మిత్తి కట్టంగా 3 ఏళ్ళకి వెళ్ళి మిత్తి కట్టుకుంటూ వస్తున్నా. అంత చేసినాక కూడా 4 సంవత్సరాల కాగితం కూడా వాళ్ళు అట్లే పెట్టుకున్నారు. మా కరెస్పాండెంట్ శివకుమార్ మరింత సమాచారం ఇస్తారు. అసలు ఏం జరిగింది, అసలు నరసింహకు అప్పులు ఎంత ఉన్నాయి, ఘటనకు ముందు కొంతమందికి ఫోన్ కూడా చేశారని కూడా చెప్తున్నారు. మీకేమన్నా చేశారా, ఏం మాట్లాడారు? మాకేం అప్పుల గురించి ఏం చెప్పలేదు సార్. ఇంతకుముందు అప్పులోనే తెలిసిపోయినసారి కేసు కూడా అయింది, అది కోర్టులో నడుస్తుంది. ఆయన కంప్లైంట్ కూడా చేసిండు. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది గద్వాల్లో కూడా అప్పు కట్టిండు ఆయన. తర్వాత వీళ్ళకి డోకూరులో కూడా కడతానని చెప్పాక కూడా వాళ్ళు మన ఊరికి పోతే పెద్ద మనుషులను పిలిపించి సరే కడతలే అని చెప్తే ఆడ ఊరి దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళంతా ఏదేదో అసభ్యపరంగా ప్రవర్తించి తిట్టడం వల్ల వాడు మనోవేదన చెంది నాకు ఒక వారం కింద కాల్ చేసి బావా మీరు మంచిగా ఉండండి, మేమైతే ఎక్కడన్నా పోతామని అంటే మేము చెప్పినాము, ధైర్యం చెప్పినాము, అక్కడైతే ఇక్కడ వద్దు ఉండురా, ఈయన్నే మాతోనికి రా, ఉండూరులో ఉంటే సరే పెద్ద మనుషులు మాట్లాడదామని కూడా అన్నాము. ఒక 3 రోజుల కింద ఫోన్ చేసి కూడా బాగుండవా అన్నాడు. బాగున్నారా అన్నాను. ఆ తర్వాత లాస్ట్ కాలింగ్ అదే. నిన్న రాత్రి 1:30 గంట మధ్యలో కాల్ చేసి బావా ముగ్గురు చనిపోయినారు, నేను కూడా చనిపోతున్నా అని గట్టిగా ఏడిసి ఫోన్ కట్ చేసి పెట్టేసింది. అంటే మీరు ఏమైనా ఆపే ప్రయత్నం ఏమైనా చేసిరా, ఎవరన్నా పంపించారు? ఏం లేదు, మేమే వచ్చేసినాం. వాడికి వెళ్ళి బయలుదేరినాం. ఇమ్మన్నా 1 గంటల కారు తీసుకుని బయలుదేరేసినాం. 2 గంటల కారు బయలుదేరితే ఆ వర్షం కారణంగా మేము 6 గంటల వరకు చేరుకున్నాం. 6 గంటలు చేసుకుంటే వాడు ఉరు పోసుకున్నాడు. పిల్లలు అందరూ ఇట్లా సంపులో విగతజీవులుగా పడి ఉన్నారు సార్. అంటే మొత్తం ఎంత మేరకు అప్పులు ఉండొచ్చు, ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది? అసలు అప్పు చేయాల్సి వచ్చిందంటే ఈయన కొంచెం ఆరోగ్యపరంగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినా సరే అట్లే చేసిండు. ఆ యాక్సిడెంట్ కూడా ఒకసారి 10 లక్షలు, ఒకసారి ఆయనకు మన ఇదేంది గండమాల కూడా ఉంది. ఆ ఆపరేషన్ వల్ల కూడా దానికి 10-12 లక్షల ఇదైంది. అవన్నిటికీ 25 లక్షలు పెట్టి తోటలోనూ ఈ మామిడి తోటలో 50-60 లక్షల దాకా ఆడొచ్చింది. అది వడ్డీ గంటూ మళ్ళీ తిరిగి 4 సంవత్సరాల కాలం 1 కోటి చిల్లర అయింది. అది 1 కోటి చిల్లరడం వల్ల దాన్ని నా చేత కాదనుకుని వీడు ఈ పని చేసినారని మేము ధైర్యం చెప్పగలిగినాం. చెప్పేకాడికి ఆడికైనా మాతో ఉంటూ జరిగిన ఉండరా అన్నాము, ఉండలేడు. ఇక్కడ వచ్చి అడవిలో వచ్చి ఎవరు పక్కలా లేరు. ఇంక వాడిని మనోవేదన చెంది విరక్తి చెందినట్లు చేసుకున్నాడు సార్. మొత్తంగా చూస్తే మాత్రం ఇటు అనారోగ్య సమస్యలతో పాటుగా తోటల్లో వచ్చినటువంటి నష్టాల కారణంగా అప్పుల పాలయ్యాడు. ఈ అప్పులు తీర్చేటువంటి క్రమంలో కూడా వారు ఇచ్చినటువంటి వారు వేధింపులకు గురి చేయడంతోనే మనోవేదనకు చెంది ఇటు పిల్లలతో సహా అటు భార్యను ఈ నీటి సంపులోకి కట్టేసి వాళ్ళని తోసి చంపడం, ఆ తర్వాత ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ ఘటనకు సంబంధించి అయితే ఇటు గ్రామంలో ఈ తోట ఉన్నటువంటి సలికేలపురం గ్రామంతో పాటుగా స్వస్థలమైనటువంటి డోకూరులో కూడా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 వనపర్తి జిల్లా నుంచి.